హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి వడపలండి. ఎంత హెల్తీ, టేస్టీ, సూపర్ టేస్ట్‌గా ఉంటాయండి ఇవి. అన్ని రకాల పిండి కలిపి చేసుకునే వడపలండి ఇవి. ఇక్కడ ఆంధ్ర సైడ్ చాలా మంది చేసుకుంటారండి. రాయలసీమ సైడు సూపర్‌గా ఉంటాయండి ఇవి. టేస్ట్ కూడా అట్లే ఉంటాయి. సాస్‌లో తినొచ్చు, వంకాయ కూరలోకి, మళ్ళీ ఏ కర్రీ అయినా పర్వాలేదండి, తినొచ్చండి ఇవి. చాలా బాగుంటాయి. ఉత్తుగా తినొచ్చు, ఎందుకంటే కారం అన్నీ మనం వేసింటాం కాబట్టి కారం కారంగా బాగుంటాయండి. మనం కర్రీ కూడా అవసరం లేదు. సాయంత్రం స్నాక్స్‌లాగా కూడా ఉత్తు కూడా తినేయొచ్చండి, అంత టేస్ట్‌గా ఉంటాయి. ఇది ఎలా చేయాలో మనం వీడియోలోకి పోదామండి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు, జీలకర్ర, సాల్ట్ వచ్చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆనియన్ చిన్నగా కట్ చేసుకోవాలి, కొత్తిమీర చిన్నగా కట్ చేసుకోవాలి, కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. మొత్తం కలుపుకోవాలండి. వచ్చేసి మన పిండి అన్నీ ఫస్ట్ కొంచెం జొన్నపిండి ఎక్కువ తీసుకోవాలి, బియ్యపిండి ఎక్కువ తీసుకోవాలండి. బియ్యపిండి ఒక గ్లాసు, జొన్నపిండి ఒక గ్లాస్ అండి. మనం అంటే కొలతలు మనం బట్టి పెద్ద గిన్నెలు తీసుకోవచ్చు. ఇంకా మళ్ళీ శనగపిండి కొద్దిగా తీసుకోవాలండి. గోధుమపిండి కూడా మనం ఎక్కువే తీసుకున్నాము. జొన్నపిండి, గోధుమపిండి, శనగపిండి, బియ్యపిండి అండి. ఈ 4 కలుపుకొని చేసుకునేదండి వడపలు. ఒకటి శనగపిండి కొంచెం తక్కువ వేసుకోవాలండి. శనగపిండి లాస్ట్‌కి వేసిందండి, కొంచెం వేసాను. ఫస్ట్ వచ్చేసి వేడి నీళ్ళు పోసుకోవాలండి. వేడి నీళ్ళు పోసుకున్నాక మిగతా కొంచెం గట్టిగున్న సన్నీళ్ళతో కలుపుకున్నా కూడా సరిపోతుందన్నమాట. వేడి నీళ్ళు వేసుకొని అంతా బాగా పిండి కలుపుకోవాలి. మొత్తం దీంట్లోనే ఉంటుంది కదండీ, కారం, ఉప్పు అన్నీ ఉంటాయి. ఉత్తు తిన్నా కూడా అంత టేస్ట్‌గా ఉంటాయండి. ఎక్కడైనా మనం టూర్ పోవాలన్నా కూడా తీసుకోవచ్చండి. 3 డేస్ వరకు ఫ్రెష్‌గా బాగుంటాయండి. అసలు ఏం కావు ఇవి. మనకి రోస్ట్‌గా ఎక్కువ మీరు కరీంగా తినాలనుకుంటే కొంచెం బియ్యపిండి ఎక్కువ వేసుకోండి. లేదు మాకు మెత్తగా కావాలి అంటే బియ్యపిండి, గోధుమపిండి సమానంగా వేసుకున్నామంటే నీట్‌గా వస్తుందండి. జొన్నపిండి, ఈ 3 సమానంగా వేసుకోవాలన్నమాట. శనగపిండి ఒకటి కొద్దిగా వేసుకుంటే బాగుంటుందన్నమాట టేస్ట్. అంటే ఇవి కవర్ పైన మనం పూరి ప్లస్ వస్తుంది కదండీ, దాంతోనే చేస్తే ఫాస్ట్‌గా అయిపోతాయండి. మామూలుగా చేత్తో ఒత్తాలంటే కింద ఒక కవర్, పైన ఒక కవర్ వేసుకొని ఒత్తాలి, ఎందుకంటే ఇవి చేతికి కరుచుకుంటాయన్నమాట. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఆయిల్ మాత్రం పట్టుకోదండి, అసలు ఆయిల్ మాత్రం ఉండవు. చాలా బాగుంటాయండి ఇవి. పిల్లోళ్ళు కూడా హెల్తీ అండి. స్నాక్స్ బాక్స్ కానీ ఏదానికైనా కూడా మనం బాక్స్ కట్టేయచ్చండి. ఇంకా ఆఫీస్‌కి పోయే వాళ్ళకి కూడా చాలా బాగుంటాయండి. బరువు కూడా తగ్గుతారండి ఇవి చేసుకొని తిన్నామంటే. అన్ని రకాల పిండి ఒకటి కదండీ, హెల్తీ ఒకటి. బరువు కూడా ఈజీగా తగ్గుతాం. మన ఆయిల్ కూడా పట్టుకోవన్నమాట. అన్ని రకాల పిండి కలిపినాం. శనగపిండి కొద్దిగా వేసుంటాం కదండీ, ఆయిల్ పట్టుకోవన్నమాట. అంత బాగుంటాయి. కొంచెం మీకు గట్టిగా తినాలి అనుకుంటే మాత్రం కొంచెం బియ్యపిండి ఎక్కువ వేసుకోండి, కొంచెం గట్టిగా వస్తాయి. కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే బియ్యపిండి కొద్దిగా తగ్గించుకున్నామంటే బాగా వస్తాయన్నమాట. మనం పిండి కూడా మెత్తగా కలుపుకోకూడదండి అంత. మామూలుగా మనం చపాతీ పిండి కంటే కొంచెం అట్లా కలుపుకున్నామంటే బాగా వస్తాయన్నమాట. మెత్తగా కలుపుకుంటే పేపర్ కరుచుకొని పోయేది అలా ఉంటాయన్నమాట. చూడండి ఎంత బాగున్నాయి కదా, ఎంత కలర్ఫుల్‌గా ఉన్నాయి అసలు. టేస్ట్ కూడా అట్లా ఉంటాయండి. చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో టేస్ట్ కూడా అలాగనే ఉంటాయన్నమాట. ప్లీజ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్‌ని ఇంతమంది ఆదరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలండి. చాలామంది సబ్స్క్రైబర్లు చేసుకున్నారు, చాలామంది చూసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలానే ఆదరించాలని కోరుకుంటున్నానండి. అందరికీ థ్యాంక్ యూ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీను. ప్లీజ్ ఇది కూడా ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ అండి, చాలా బాగా వస్తాయి.